ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రతి ఉదయకాలము మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. నేటి వాగ్దానముగా పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతిదానికి ఒక సమయము కలదు. దేవుని వాక్యం చెప్తుంది, ఈ భూప్రపంచంలో ప్రతిదానికి కూడా సమయం ఉంది. ఆ సమయాన్ని బట్టి దేవుడు కాలాన్ని బట్టి ప్రతి ఒక్కరిని కూడా ఫలించే విధముగా ఈ రోజున మనిషి కృంగిపోవచ్చు, బాధలో ఉండవచ్చు. కాలం వచ్చిద్ది, సమయం వచ్చిద్ది. ఆ సమయమున దేవుడు మనందరినీ కూడా లేవనెత్తుతాడు, ఫలించేదిగా చేస్తాడు. ఈ భూప్రపంచంలో కొన్ని చెట్లను దేవుడు సృజించాడు. ఆ చెట్లు అన్నీ కూడా ఒకేసారి ఫలించవు. వాటికి కూడా ఒక కాలాన్ని ప్రభువు ఏర్పాటు చేశాడు. ఒక మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు నేను ఎంత పెద్దగా అయ్యానో, నేను ఎప్పుడూ ఫలిస్తాను అంటే అది ఫలించదు. దానికి ఒక కాలాన్ని పెట్టాడు. ఈ మామిడి చెట్టు ఇంకొక చెట్టును చూసిందంట, అది విస్తారంగా కాయలు కాసి ఫలిస్తుందంట. దాన్ని చూసి బాధపడుతుంది ఈ మామిడి చెట్టు. ఏంటి పరిస్థితి? నేను ఎంత పెద్ద చెట్టునై ఉన్నా, నేను ఒక ఫలం కూడా లేకుండా ఉన్నాను అంటే ఏ చెట్టును చూసింది అంటే అది సీతాఫలం చెట్టును చూసింది. సీతాఫలం చెట్టు ఎప్పుడు ఫలించిద్ది అంటే వేసవికాలం ఫలించదు, వర్షాకాలం ఫలించదు. అది కేవలము శీతాకాలంలోనే ఆ చెట్టు ఫలించింది. కాబట్టి ఆ చెట్టు కాస్తున్న కాయలను సీతాఫలం అని మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఆ సమయం వచ్చింది. మామిడి చెట్టుకు కూడా దేవుడు చెప్తున్నాడు, దానికి కూడా ఒక కాలం ఉంది. మామిడి చెట్టు వేసవికాలం మాత్రమే అది ఫలించిద్ది. అప్పుడు ఆ చెట్టు విస్తారమైనటువంటి కాపులను ఇస్తుంది, విస్తారమైనటువంటి మామిడికాయలను ఇస్తుంది. మనం దేనికి కూడా కృంగిపో అవసరం లేదు. ఈ భూలోకంలో ఉన్నటువంటి మనుషులైన మనకు కూడా దేవుడు ఒక కాలాన్ని ఏర్పాటు చేశాడు. మనము కూడా ఒక రోజున ఫలిస్తాం. ఈ రోజున మనం కృంగిపోవచ్చు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి. ఈ రోజున మనం కూడా వేదన చెందవచ్చు మనకున్నటువంటి విధానాన్ని బట్టి. దేవుడు అంటున్నాడు, నువ్వు దిగులు చెందమాక, భయపడమాక, నీకు కూడా ఒక కాలం ఉంది. కృంగిపోయినట్టు దేవుడు అంటున్నాడు, ఒక రోజున నిన్ను కూడా నేను ఫలించేదిగా లేవనెత్తుతాను, ఆశీర్వదించేదిగా చేస్తానంటే వాక్యము ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. చూడండి, యేసేపు ప్రధానమంత్రి అవుతాడని అనుకోలేదు. అన్నల చేత వెలివేయబడ్డాడు. అన్నల చేత కొట్టించబడ్డాడు, గోతులోకి పడవేయబడ్డాడు, నిందాపనిందలు మోయబడ్డాడు, పోతీఫరు భార్య యొక్క చేత అనేకమైన బాధల చేత ఇబ్బంది పడ్డాడు, జైలు పాలయ్యాడు. ప్రియులారా, ఆ సమయంలో పడుతున్నటువంటి కష్టాన్ని అంతటిని కూడా దేవుడు చూసి యేసేపుకు దేవుడు చెప్తాడు, యేసేపు నీకు కూడా ఒక కాలం ఉన్నది. ప్రియులారా, చెరసాల్లో యేసేపు ఉన్నప్పుడు దేవుడు యేసేపును చూశాడు. ఒక రోజున ఏం జరిగిందంటే, రాజుకి కల వచ్చింది. ఆ కళకు భావం చెప్పేటటువంటి వారు ఎవరూ లేరు. చెరసాల్లో ఉన్నటువంటి యేసేపు రాజుకు వచ్చినటువంటి కళను చూశాడు. కాబట్టి రాజు చెప్పాడు, ఇతడు జైల్లో కాదు, ఇంట్లో కాదు, దేశాన్ని పాలించేటువంటి ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ చేయాలి అని రాజు అనుకున్నాడు. ఆ సమయంలో యేసేపు ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. ఆయనకి ఒక కాలం వచ్చింది, సమయం వచ్చింది. దేవుడు యేసేపును దీవించాడు. దావీదు జీవితంలో కూడా అలాగే జరిగింది. దావీదు గొర్రెలు కాస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. దేవుడు దావీదును చూశాడు. దావీదు ఇక్కడ గొర్రెల కాపరి కాదు, దావీదు రాజుగా ప్రజలను కాల్చేవాడిగా ఉండాలి అని దేవుడు అతన్ని రాజుగా నియమించాడు. అలాగే మన జీవితంలో కూడా మనకు కూడా ఒక కాలాన్ని ప్రభువించాడు. ఆయన ఇచ్చేటువంటి కాలం వరకు కూడా ఆయన మాట కొరకు కనిపెట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు మన యొక్క పరిస్థితులను, మన స్థితిగతులను మార్చి మనల్ని సజీవులుగా, ఆరోగ్యవంతులుగా, ఫలించేవారిగా, అభివృద్ధి పొందేవారిగా ప్రభు చేస్తాడు. ఆ కాలం వచ్చేంత వరకు కూడా దేవుని యొక్క మాట విని ఆయన యొక్క బాటలో కొనసాగిపోయినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.